జగనన్న ఉగాది డ్రామా జగనన్న ఉగాది డ్రామా కథ మాటలు సంకలో చెగ్గడ్డ సజ్జల నిర్మాత లిక్కర్ కేసులో బొక్కలోకి వెళ్ళొచ్చిన చెవిరెడ్డి పాత్రలు జగనన్న సతీమణి వారేవ్వా ఏమి డ్రామా మొత్తానికి యమ రక్తి కట్టించారండి బాబా వాళ్ళ యాక్టింగ్ చూస్తే బాబోయ్ వాళ్ళంతా నిజంగానే అప్రభక్తులేమో అనిపిస్తుంది. కానీ చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలరా అని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. జగనన్న పంచకట్టుకున్నప్పుడల్లా భలే కామెడీ అనిపిస్తుందండి చూసేవాళ్ళకు. ఇంట్లోనే కింద నుంచి పై దాకా జుబ్బా వేసుకొని తిరుగుతాడు, బయటకు వచ్చి మాత్రం పత్తిత్తు మాదిరి పంచకట్టుకుంటాడు అని ప్రజలు తిట్టిపోతున్నారు. ఎవరిని మోసం చేయడానికి చెప్పండి ఇవన్నీ. తాను పాటించే ధర్మం ఏటో తాను పాటించే నియమం ఏటో కూడా ప్రజలకు ధైర్యంగా చెప్పుకోలేని మడిసి ఏడు రాజకీయం చేస్తాడు, ఎట్ట నిజాయితీగా ఉంటాడు. జగనన్న ఏటో ఆయన ఊరి వ్యవహారాలేటో దేశం అంతా తెలుసు. నేషనల్ మీడియా కూడా జగనన్న ఏ పద్ధతుల్ని పాటిస్తాడో కూడా కూసింది. మరి అట్లాంటప్పుడు పంచకట్టుకొని పనికిమాల బిల్డప్లు ఇవ్వటం దేనికి అంటున్నారు. ఏదో పేద హిందూ ధర్మ పరిరక్షకుడు మాదిరిగా ఆకుపక్షి పేపర్లో ప్రకటనలో ఒకటి చూస్తేనే చాండాలం అనిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా తిరుమల వెళ్ళాడా? వెళితే ఎక్కడ డిక్లరేషన్ మీద సంతకం ఎట్టాల్సి వస్తుందో, ఎక్కడ తన బండారం బయటపడుతుందో అని అటు ఏపీ వెళ్ళటం లేదు. కానీ బయట మాత్రం ఇదిగా ఇట్ట పంచకట్టుకుని ఏదో పేద ఆచారం నిష్ఠ పాటించే మడిసిలా కట్టింగ్లు ఇస్తున్నాడు. ఆ లిక్కర్ కేసులో బొక్కలోకి వెళ్ళొచ్చి చిప్పకూడి తిన్నా ఇంకా బుద్ధి రావడం లేదు చెవిరెడ్డికి. అతగాడికి అదో వేరే ఆనందం. హిందూ పద్ధతుల్ని ఆచారాలని భ్రష్టు పట్టిస్తున్నాడు. హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేదు, హిందూ దేవాలయాలంటే గౌరవం లేదు. అట్లాంటి జగనన్నతో కేవలం కెమెరాల్లో వీడియోలు ఫోటోల కోసం డ్రామాలు చేయిస్తున్నాడు చెవిరెడ్డి. పని కట్టుకొని అట్లాంటి పనులు చేయిస్తున్నాడు. చెవిరెడ్డి జైల్లో ఉన్నన్నాళ్ళు జగనన్న అన్ని మూసుకొని ప్యాలెస్ లో కూకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ చెంచారెడ్డి బయటికి రాగానే డ్రామాలు మొదలెట్టాడు. అప్పట్లో తాడేపల్లి కొంపలో తిరుమల సెట్టింగ్ వేయించింది కూడా ఈ చెంచారెడ్డినే. హిందూ పండగలు, హిందూ దేవుళ్ళు, పూజలు ఇట్లాంటి అన్ని జగనన్నకు పిఆర్ స్టంట్లు. ఇక ఆ పాపిష్టి చెంచారెడ్డి దానికోసం కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఆకుపక్షి మీడియాలో కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు వేయించాడు. అయినా ఎంత చెప్తే ఏటి లాభం? తల మీద అక్షింతలేసి ఆశీర్వదిస్తే దులిపేసుకునే మడిసి, చేతిలో తీర్థం వేస్తే పక్కన చల్లేసే మడిసి, బొట్టు పెడితే తుడి చేసుకునే మడిసి పంచగట్టుకుని డ్రామాలు ఆడితే జనం నమ్ముతారా? అస్సలు నమ్మరు.